ప్రార్థన చేసుకుందామమ్మా. కనుడ మహోన్నత పరిశుద్ధరాలు ఇచ్చిన నివాసం మరొకసారి తండ్రి మీ సన్నిధిలో వచ్చారు. ఈ విధంగా సిస్టర్స్ మీటింగ్ జరిపించుకున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభు. మీరు ఇచ్చిన వాక్యం ప్రభు నాయన, నా ప్రభు దేవా మీకు వందనాలు ప్రభు. నాయన మీ అంశం దయచేయండి ప్రభు. నాయన ప్రభు ఏ విధంగా ఏవైతే ప్రభు మీరు మాకు చెప్పాలనుకుంటున్నారు దేవా నేను వాళ్ళకి సరిగ్గా చెప్పగలటకు సహాయం చేయండి. కాబట్టి మీ అంశం అడుగుతున్నాను ప్రభు, సహాయం చేయండి ప్రభు. నాయన వాళ్ళు ఎక్కడ కూడా మిస్లీడ్ చేయకుండా దేవా నేను ఎక్కడ కూడా మిస్లీడ్ అయిపోకుండా ప్రభు నాయన మాకు అర్థమయ్యే ప్రభు. నాయన నా తండ్రి ప్రభా ఆత్మ సిస్టమ్స్ లెక్కగలటకు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి అది ప్రభు ఏదేదైతే మా జీవితంలో సరిగ్గా లేదు అవంతా కూడా ప్రభు మేము విని మీ సన్నిధిలో అడుక్కుని ప్రభు మేము రెక్టిఫై చేసుకుని సహాయం చేయండి నాయన. నా ప్రభు ఇచ్చిన సమయం బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. నా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మాథ్యూ 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూస్తున్నాం కదా, యాక్చువల్గా మనం ప్రభు విషయాలు రుచిగా ఉండాలి కదా. కానీ మనం ఆ విధంగా మనం ప్రభు అదే ఆశపడుతున్నాడు. మనం ఆయన థింగ్స్ సేవర్ చేయాలని, మనకు ఆయన థింగ్స్ రుచిగా ఉండాలని ప్రభు ఆశ. లేకపోతే మన ప్రభుకి అభ్యంతరంగానే ఉంటాము. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనం ప్రభు పనులు ఎలా చేస్తామంటే యాక్చువల్గా మనం పరిచర్య చేస్తూ ఉంటాం. చాలా ఈజీగా మనం చేసేస్తాం. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మన ఆది క్రైస్తవులు అపోస్తలుల టైంలో ఉన్నప్పుడు పరిచర్య ఎంతో కష్టంగా ఉండేది కదా. ఇప్పుడు సువార్తకు వెళ్ళాలంటే వాళ్ళు ఎంతో దూరం కాళ్ళ ప్రయాణం మీద వెళ్ళి ఎంతో కష్టపడి వాళ్ళు పరిచర్య చేశారు. మనకి ఎంతో సునాయాసంగా ఉంది, మనకి వెహికల్స్ వచ్చేసినాయి. దాని తర్వాత ఈజీ అయిపోయింది, మనకి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఈజీ అయిపోయింది. సెల్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈజీగా మనం పరిచర్య చేసుకునే దానికి మనకి ఎంత అవకాశం ప్రభు ఇచ్చేసాడు. ఆ రోజులలో కాదు కదా. ఇప్పుడు మనం అనేక పరిచర్యలు చూసాం. మనం చాలా ఇదే పరిచర్య అనుకుంటాం. జస్ట్ వాక్యం చెప్పేస్తాం, తర్వాత చిన్న ఇది మందిరం గిన్నెలు కడిగేస్తాం, ఇవి సర్దేస్తాం, ఇదే పెద్ద పరిచర్య మనం అనేసుకుంటాం. కానీ మనం చూద్దాం ఎంత పరిచర్య ఉంటుందో దాంట్లో. ఎంత మనం మైండ్, బాడీ, మన సిస్టమ్ అంతా కూడా ఎంత టెన్షన్లో, ఎంత ఎంగేజ్డ్గా ఉండి మన సేవ చేశారు మన పితరులు. మనం చూద్దాం, మనం ఇవే తెలుసు మనకి, ఎందుకంటే మనం ఇవే చూస్తున్నాం ఈ మధ్య మనం కదా. కానీ మనం చూస్తే ఎంతో పరిచర్య, అది కంప్లీట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న పరిచర్య, అది కూడా చూద్దాం. ఎందుకంటే మనం ఎంతకాలం ఇలాగ చేయగలం మనం కదా. ఇప్పుడు ప్లేట్లు కడుగుతాం, గిన్నెలు కడుగుతాం, ఇవి తుడుస్తాం, అందరం ఇది మనకి బలం ఉన్నంతసేపు మనం చేస్తాం. తర్వాత నుంచి మనం ఎలా చేస్తాం పరిచర్య? ఎన్నో పరిచర్యలు, రకరకాలైన పరిచర్యలు ఉన్నాయి. చూద్దాం కొన్ని పరిచర్యలు అలా చేశారు. అది ఎంతగా అలాగా చేయగలిగారు వాళ్ళు? ఎందుకంటే దేవుని పట్ల వాళ్ళకి ఎంతో, దేవుని విషయాలంటే వాళ్ళకి ఎంతో రుచిగా ఉంది కాబట్టి వాళ్ళు అలా చేయగలరు. అదే అలా చేయకపోతే ప్రభువుకి అది అభ్యంతరంగానే ఉంటుంది. సరే, 1 Samuel 17:45. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కాలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి
దావీదును యాక్చువల్గా ఇదంతా ఎలా చేయగలిగాడు దేవుడు, డేవిడ్ ఎలా చేయగలిగాడు అని మనం చూస్తే ఎంతగానో వాళ్ళ తండ్రి విషయంలో ఎంతో డెలిజెంట్గా ఒబీడియంట్గా ఉన్నాడు. దేవుని వాక్యం ప్రకారంగా ఎంత ఒబీడియంట్గా ఉన్నాడంటే వాళ్ళ తండ్రి చెప్పిన విషయాలు. కాబట్టి అతను ఏం చేశాడంటే ప్రభు అతనికి హెల్ప్ చేశాడు. వాళ్ళ తండ్రి ఇచ్చిన ప్రతి క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేశాడు. ఎంత డెలిజెంట్గా సాల్వ్ చేశాడంటే, మాటలమ్మ సింహం నోట్లోంచి ఆ గొర్రెల్ని బయటకు లాగుతూ, తోడే బేరు ఎలుగుబంటి నోట్లోంచి గొర్రెలు బయట మాటలే ఏంటయ్యా ఈ పశువులు, వైల్డ్ యానిమల్స్, అవి ఏంటది వైల్డ్ యానిమల్స్ ఎలాగా ఎంత డేంజరస్ యానిమల్స్ ఆటలోంచి తీసేశాడు. కానీ ఇంకోటి కూడా చెప్తూనే ఉన్నాడు, ఎప్పుడు కూడా చెప్తున్నాడు. అది ఎలా చేయగలిగాడు? టోటల్గా ప్రభు మీద డిపెండ్ అయిపోయి చేశాడు ఈ పనులన్నీ కూడా. స్లోగా ఎలా అవుతా ఉందంటే ప్రభు మీద ఆధారపడిపోతూ నేర్చేసుకున్నాడు. ప్రతిదీ ఆ ఫెయిత్ అంటే ప్రభు మీద ఆధారపడతాం, ప్రభుతో కనెక్ట్ అయిపోతాం. ఆయన ప్రాబ్లం ఏది ఎదుర్కొన్నా సరే ఇంకా ప్రభువే ఇదైపోయాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడిపోతాం జరిగిపోయింది ఆయన. కాబట్టి సామ్స్ 31:1-2 కింగ్ డేవిడ్ అంటాడు, చూడమ్మా. కీర్తనలు 31:1-2. యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. అలవాటు అయిపోయింది ఇలా డిపెండ్ అవుతూ, ఈ విధంగా మాట్లాడుతూ, ఈ విధంగా ప్రభువుని వేడుకుంటూ, ఈ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళటం, ప్రభు దగ్గర నుంచి ఆన్సర్ అయిపోవటం, ఈ విధంగా పెరిగిపోయాడు. ఆ ఫెయిత్లో పెరిగిపోయాడు. బాగా ప్రభు మీద ఆధారపడిపోయాడు, డిపెండ్ అవుతూ అయిపోయాడు. టోటల్ డిపెండెన్స్ ప్రభు మీద. ఆ విధంగా ఆయనకి ఫెయిత్ ఇంక్రీజ్ అయింది కింగ్ డేవిడ్కి. కాబట్టి గొలియాత్ అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే ఒకటే, వైల్డ్ యానిమల్స్ని నేను ఈ విధంగా నేను నోర్లు అంటే ఈ జా రెండు ఈ చేతులతో ఇలా తీసేసి గొర్రెలు లాగేసింది మనిషి అతను. అలాంటిది గొలియాత్ ఆఫ్టర్ ఆల్ మ్యాన్, అదేనంత కవచాలు ధరించుకుని వచ్చింది మనిషి. వైల్డ్ యానిమల్స్ ఏంటి? కాబట్టి స్లోగా ఈయనకి ప్రభు ఆ విధంగా నేర్పిస్తాం కూడా మొదలెట్టేశాడు. రకరకాలుగా ఆయన ఫెయిత్లు పెంచుతూ కూడా ప్రభు పెంచేస్తూ ఉండేవాడు. ఈయన ఆ విధంగా ఫెయిత్లో పెరుగుతూ ఉండేవాడు కింగ్ డేవిడ్. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి దావీదుకి ఇది పెద్ద ప్రాబ్లమే కాదనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ దావీదుకి ఒక కోపం వచ్చిందంటే, చూడమ్మా, ఆయన బిడ్డల్ని, ఆయన దేవుని బిడ్డల్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు, పెద్ద కేకలేస్తున్నాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు దేవుని బిడ్డల మీద. అది కింగ్ డేవిడ్కి చాలా కోపం వచ్చేసి ఏదో విధంగా, అంటే ఆ ట్రైనింగ్లో వచ్చాడు కాబట్టి, అంటే ఆ విధంగా అనేక యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు, అనేక ఈ ఫైటింగ్స్ చేసుకుంటూ వచ్చాడు, అనేక సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి తనకి ఎంత ఫెయిత్ వచ్చేసిందంటే, ఎంత ధైర్యం వచ్చిందంటే స్టార్ట్ అయిపోయాడు గొలియాత్ గురించి. 36 చదువు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. అది దేవుని బిడ్డలంటూ చాలా కోపం వచ్చి, అక్కడ ఎంతోమంది ఉన్నారు. సౌల్ కింగ్ ఉన్నాడు అక్కడ, ఈ దావీదు అన్ని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంతకీ ఏమనిపించట్లేదా? పోయినాయి, ప్రాణాలు పోయినాయి. ప్రజలందరిని రక్షించాలని వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళ ఆర్మీలో ఉండాలి, వాళ్ళకి ఎందుకు లేదు? కానీ కింగ్ డేవిడ్ తట్టుకోలేకపోతున్నాడు, దిగిపోయాడు అంతే. దేవుని ప్రజలు, దేవుని పని, దేవుని ఎలాగా సరే దిగిపోయాడు. కాబట్టి ప్రభు చోట అంటున్నాడు కదా, ఈయనకి ఏంటంటే ఏమి ఇష్టం ఏంటంటే, Matthew 16:23.
అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని. దేవుని సంగతులు తలంచాడు కింగ్ డేవిడ్, కాబట్టి ఆయనకు అభ్యంతరకరంగా లేడు. చూడు ఏ విధంగా ఫైట్ చేసి ఆయన చంపేసేసి ఇశ్రాయేలు ప్రజలకి ఏ విధంగా విడుదల ఇచ్చాడో చూడు. భయంకరమైన విడుదల ఇచ్చేసాడు. ప్రభుకు ఆశ మనం ఆయన అది ఇది ఏమనుకుంటాం మనం, ఇది ఏమంటారు, ఇది ఒక మినిస్ట్రీ. ఎంత గొప్ప మినిస్ట్రీ అంటే ఆయన విషయాలు రుచించుకుంటాం. అది చాలా పెద్ద మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో చాలా టెన్షన్, ఎన్నో విషయాలు, హార్ట్, మైండ్, బాడీ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందమ్మా ప్రభు ఇలాంటి మినిస్ట్రీలో. ఎవరు పట్టించుకోకుండా ఉంటే పట్టించుకుంటానే ఉంటారు. కాదు, ప్రభు విషయాలు ప్రభుకి ఎంతో ఇష్టం. ఇలాంటి మనం ప్రభు విషయాలు మనం రుచి పడతాం, అదే హ్యాండిల్ చేస్తాం. ప్రభుకి ఎంత ఇష్టం. లేకపోతే మనం అభ్యంతరకరంగానే ఉంటాం ప్రభుకి. గమనించుకుందాం. నెక్స్ట్ జడ్జెస్ 4:3 verse. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతనో బాధ పెట్టేవాడు ఇతను సిసీరా. వాళ్ళు ప్రభు దగ్గర ఏడ్చేవారు. ది క్రైడ్ అని ఇంగ్లీష్లో రాసింది. ఎంతగానో ప్రభుని మొరపెట్టి ఏడ్చి మొరపెట్టేవారు. వాళ్ళు తట్టుకోలేకపోయేవారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇది ఇజ్రాయెల్ని బాగా ఇబ్బంది పెట్టింది. జడ్జెస్ 5th chapter 23-27. జడ్జెస్ 5th chapter 23-27. మెరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును. గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకొని సిసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసెరా తల్లి కిటికీలో నుండి చూచెను. ఇది అక్కడ మగవాళ్ళు ఎవరూ లేరా? ఎవరు కూడా రిస్క్ చేయలేదు లైఫ్. ఇజ్రాయెల్ చూడడం ఎలా చేసింది, ఎంత వైస్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా, ఎంత కేర్ఫుల్గా, ఎంత కరెక్ట్గా ప్లాన్డ్గా చంపేసిందంట. అక్కడ అంతమంది జనాలు ఎవరు పట్టించుకోలేకపోయారు, మగవాళ్ళు పట్టించుకోలేరు. ఎంతో మైటీ మెన్ కూడా చేయలేని ఈవిడ చేసేసింది. ప్రభు హెల్ప్ చేసింది ఆ విధంగా. ఇది మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ చేయాలంటే మనం ప్రభు విషయాలు సేవ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, అంటే ప్రభు విషయాలు రుచి కలిగి ఉండాలి. అదే నేను చెప్తున్నాను కదా ముందు, ఏం రుచి అంటే జస్ట్ ఏదో మెసేజ్ ఇచ్చేస్తాం, ఏదో మందిరం తుడిసేస్తాం, ఇవే అనుకుంటాం మినిస్ట్రీ అంటే. కాదు కదా, ఇది ఒక మినిస్ట్రీ. ఇది ఎంత గొప్ప మినిస్ట్రీ అమ్మ. ఇందులో ఎంత లైఫ్ రిస్క్ చేసేసింది అంటే మైండ్, బాడీ, టెన్షన్ అంతా, ఆత్మ, ప్రాణ, దేహ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయిన మినిస్ట్రీ. ఎలాంటి మినిస్ట్రీ చేసింది తెలుసావా? ఎందుకు ఇది చేయగలిగింది? ఎందుకంటే దేవుని విషయాలు రుచి కలిగి ఉండదు. తను ఎంతో బాధ కలిగి ఉంది. అయ్యో, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు, ప్రభు దగ్గర ఏడు చేస్తున్నారు, ఈ ఎంత బాధపడుతున్నాడు ఈ సిసిరా అని చెప్పి ఆవిడకి ఎంతగానో బాధ కలిగి ఉంది. ఆ ప్రజల పట్ల ఎంతో బాధ కలిగి ఉంది. కాబట్టి ఇదన్నీ దేవుని విషయాలు, దేవుని ప్రజలు, వాళ్ళు ప్రభు ఎంచుకున్న ప్రజలు, వాళ్ళు బాధపడుతున్నారని ఇవన్నీ కూడా ఈవిడికి రుచి కలిగి, ఈవిడికి అంత టెన్షన్ ఎక్కిపోయి ఉంది. ఎంత టెన్షన్ ఎక్కిందంటే ఆవిడకి ఎంతో బలిష్టలు చేయలేనిది ప్రభువుకి హెల్ప్ చేసి పెట్టేసింది.
చూడు ఎలా చంపేస్తుందో. ఇలాంటి మినిస్ట్రీ అమ్మ ప్రభు కోరే మినిస్ట్రీ. ఇలాంటి ప్రభు విషయాలన్నీ కూడా మన రుచి కలిగి ఉండాలి. టక్కన వచ్చేసేది కాదు ఇది. అది రుచి కలిగి ఉండాలి. అప్పుడు ప్లాన్స్ వస్తాయి మనకి. మనం ఇష్టమైతే మనం ప్లాన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈవిడికి దీని మీద ప్రభు విషయాలు రుచి కాబట్టి చూడు ఎలా ప్లాన్ చేసిందో. ఎంతమంది లేరు, ఎంతోమంది ఉన్నాడు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి అది దాని మీద లేదు కాబట్టి ఈవిడికి ఉంది కాబట్టి ఈవిడంతా ప్లాన్ చేసేసింది. లైఫ్ కూడా రెస్ట్ చేసుకుంది. ఇది ఇది ఇలాంటి ప్రభు కార్యాలు ప్రభుకి అభ్యంతరం కాదు. ఇవెలాంటి లేకపోతే ప్రభుకి అభ్యంతరమే. ఇవన్నీ చేయకపోతే, ఇలాంటి మినిస్ట్రీలో మనం లేకపోతే, ప్రభు విషయాలు మనం రుచించుకోకపోతే ప్రభుకి అభ్యంతరమే. ఏది సుఖంగా ఉండేటట్టయితే, ఎలాంటి ఇబ్బంది లేకుండా, లైఫ్ రిస్క్ లేకుండా హ్యాపీగా ఉండేటట్టయితే మనం చేస్తాము మినిస్ట్రీ. లేకపోతే మన మినిస్ట్రీ అలాంటి మినిస్ట్రీస్ మనం చెయ్యం. మనకి ఇబ్బంది కలిగేది, మనకు ఖర్చు అయ్యేది, మనకి ఇలాంటి మినిస్ట్రీస్ మనం చెయ్యం. లైఫ్ రిస్క్ పెట్టేది అలా చెయ్యం మనం కదా. కానీ జాయిన్ అలా చేయలేదు. ఎంత టెన్షన్ అయ్యి ఉండాలమ్మా, మరీ ఆలోచించండి కదా. అది మినిస్ట్రీ, వన్ ఆఫ్ ద మినిస్ట్రీ. అది ప్రభుకి ఎంతో, ప్రభు మీద రుచి ఉండబట్టి ఈ మినిస్ట్రీ చేసింది కాబట్టి ఆవిడ ఏమాత్రం కూడా ప్రభుకి అభ్యంతరకరంగా లేదు. ఆవిడ మినిస్ట్రీ ఈవిడ. నెక్స్ట్ 2 Kings 2nd chapter 1-6. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసేది. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎత్తుకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరుకుండుడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను. గనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా ఎద్దుకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరుకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 80 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేది. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాన్ని నడుగమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని
రెండు తునకులుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనేది, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని చదువుతున్నా 16 22 కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హీల్డ్ మెనీ అనలేదా? సరే, చూసామమ్మా. సన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఒక కొడుకులు చూడు, వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఈ ఎలీషా ఎంత తపన పడి దేనికి ఇంత బాధలు పడిపోతున్నాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడో అంత టెన్షన్ అయిపోతున్నాడు. ఇంకా చూడు ఎలాగంటున్నాడు. కారణం ఏంటంటే ఆయనకి 2 అంతల ఆత్మ కావాలి కాబట్టి ఏలియన్ అసలు వదలట్లేదు. ఎంత అక్కడికే ఏలియా అంటున్నాడు, వాడికింది కష్టకరం అని అడుగుతున్నాడు, అయినప్పటికీ వదలట్లేదు. అతనికి కావాలంతే. మిగిలిన ప్రాఫిట్సే కదా, ప్రాఫిట్ పిల్లలు వాళ్ళకి ఏంటి ఇది, ఇదిగో మీ గురువు వెళ్ళిపోతున్నాడు, మీ గురువుని వదిలే ఇదే పట్టుకున్నారు. కానీ అసలు ఎలీషా తప్పని చూడు, ఎంత చూడు, సేవరింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని విషయాలు రుచి కలిగి ఉన్నాడు అతను. కాబట్టి చూడ అతను ఏమడుగుతున్నాడు, డబల్ స్పిరిట్ కావాలంటాడు. డబుల్ స్పిరిట్ ఫ్రమ్ ఎలైజా కావాలి అతను. ఆఖరికి పొందేశాడు. వీళ్ళందరూ కూడా ఎలీషాకు మొక్కుతున్నారు. ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళకి ప్రభు విషయాలంటే రుచి లేదు. వీళ్ళకి జస్ట్ సింపుల్, అదేదో వాక్యం చెప్పాటో ఏదో సంథింగ్ సింపుల్, అంత సింపుల్. ఎలీషా అలాగ లేదు, డబుల్ స్పిరిట్ పొందేసుకున్నాడు, పట్టేశాడు అంతే. ఆయనకి ఎంత రుచి కలిగి ఉన్నాడంటే ఆ విషయాలంటే పట్టేశాడు. లాస్ట్లో 22 మనం చూస్తే ఆయన ప్రభు కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసేసాడో ఎలీషా. ఇదమ్మా మినిస్ట్రీ అంటే. ఇదే మనం చేసే మినిస్ట్రీయే పెద్ద మినిస్ట్రీ అనుకుంటే అది కానే కాదు. జస్ట్ కొంచెం అది చూడు ఇలాంటి వాళ్ళు ఎలా చేశారు. ఎంత అంటే ఫుల్ ఆత్మ ప్రాణ దేహ శరీరాలు ఇన్వాల్వ్ అయ్యాం మినిస్ట్రీ. సో మనం మనం అర్థం చేసుకుందాం అలాంటి విషయాలు ప్రభుకి. ఎస్, ఆయన మీద రుచి కలిగి ఉంటే మనం ఈ విధంగా చేస్తాం. ఇలాంటి పరిచర్యలే ఆయనకు అభ్యంతరం కాదు, ఆయనకు ఒఫెన్సివ్గా ఉండదు. ఇది ఒకటి గమనిద్దాం. మినిస్ట్రీ, ఇదే మినిస్ట్రీ. తర్వాత రోమన్ 16 chapter 1-2, 1 and 2. మీలు 16, 1, 2. కింక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అదమ్మా ఫైనాన్షియల్ సపోర్ట్. ఇది మినిస్ట్రీ. దేవుని బిడ్డలకి ఏమేమి అవసరాలో ఏంటో, పాస్టర్లకి ఏమి అవసరమో, ఎంతోమంది బిలీవర్స్కి, ఎంతోమంది పాస్టర్స్కి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చేది. ఇది కూడా ఎంతో కష్టం అమ్మా, టెన్షన్తో కూడింది. ఇది సిస్టర్ చేసింది
మినిస్ట్రీ ఇది. ఎందుకు చేయగలిగింది? ఎందుకు ఇలాంటి మినిస్ట్రీ ఎందుకు చేయగలిగింది? టెన్షన్తో కూడింది. ఎందుకంటే ఆవిడకి సేవ థింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని విషయాలంటే రుచి కాబట్టి ఆవిడకి అంతా ఏమేమి కావాలో, ఆ బిలీవర్స్కి ఏం కావాలో, అక్కడ సంఘానికి ఏం అవసరం ఉన్నాయో, ఏమి తక్కువ ఉన్నదో, ఇవన్నీ ఇవిడికి టెన్షన్ అనమాట. ఇప్పుడు ఎంతమంది కామ్గా వచ్చి వెళ్ళిపోరు? ఎంతమంది పట్టించుకుంటారు? సంఘ అవసరాలు ఏంటి, మా దేవుని బిడ్డలకు ఏం అవసరం, ఎంతమంది పట్టించుకుంటారు? పట్టించుకోం కదా. మనకు అటువైపే ఉండదు, వచ్చామా వెళ్ళామా కదా. కానీ సిస్టర్ అలా కాదు. ఇలాంటి విషయాలు ఎవరికైతే ప్రభు విషయాల మీద రుచి ఉంటుందో ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు. ఇలా చేసినట్టయితే మనం ఆయనకు అభ్యంతరకరంగా ఉందాం. ఇదొక మినిస్ట్రీ. తర్వాత 2 Corinthians 16:15-18. స్టెఫెను ఇంటివారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారికందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్టెఫెను, ఫొర్మూనాతు, అకాయుకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి కనుక అట్టి వారిని సన్మానించుడి. కొంతమంది ఉంటారు ఎడిక్టెడ్ టు మినిస్ట్రీ, అంటే ఇంకా వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు, ఇంకా అది చేయకుండా ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోనికా ఉంది, ఏ టైంలో పిలిచినా వచ్చేస్తుంది ఆ పిల్ల. మనమే ఆపాలి, బలవంతాన్ని నువ్వు రావద్దమ్మా చీకటితో ఏంటి అని చెప్పి తిట్టి మనం ఆపాలి తప్ప, లేదా వచ్చేస్తుంది. ఏ టైంలో ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో, ఏ లేవన్నా దిగిపోతారు. రూత్ లాగా ఏ టైంలోనా వీళ్ళు రెడీగా ఉంటారు, ఏ పరిచయం ఇంకా ఇలాగ. అలాగే కొంతమంది బ్రదర్స్ కూడా అలాగే ఉంటారు. ఏ హెల్ప్ కావాలన్నా చర్చ్లో, ఎలాంటి కావాలన్నా ఏ టైంలోనా రెడీగా ఉంటారు. ఎంత కష్టపడటానికి, హెల్ప్ చేస్తానికి, పాస్టర్స్ కానీ దేవుని బిడ్డలకు కానీ ఆయన సేవ చేస్తానికి కానీ. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతో ఆత్మకి ఎంతో రిఫ్రెష్ అవుతుంది, సంతోషంగా అనిపిస్తుంది. అబ్బా, వాళ్ళ అవసరత, వాళ్ళ కొరత ఎంతగానో తెలుస్తుంది సంఘంలో కూడా, దేవుని బిడ్డలకు కూడా, పాస్టర్స్ కూడా కదా. అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎడిక్టెడ్ టు మినిస్ట్రీ. ఎడిక్ట్ అవ్వకపోతే మనకి మైండ్ అటువైపు ఉండకపోతే మనం ఎడిక్ట్ అవ్వం. అంటే ఎడిక్ట్ అంటే ఏంటి? అలవాటు పడిపో. వాళ్ళకి అటువైపు ఉంది కాబట్టి, ప్రభు విషయాలంటే వాళ్ళకి రుచి ఉంది కాబట్టి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు, ఎడిక్ట్ చేసేసుకుంటారు. కొంతమంది అలాగే ఎడిక్ట్ అవ్వరు, ఎంతో కష్టం. ఒకసారి వస్తారు, వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే రారు కదా. అలాంటిది. అలాంటప్పుడు దేవుని బిడ్డలకు కానీ వాళ్ళు రిఫ్రెష్ అవ్వరు, వాళ్ళ స్పిరిట్ సంతోషపడదు. అబ్బా ఏంటి కొరత అన్నదే సంఘంలో తెలియదు. ఇదేంటంటే ఇది మినిస్ట్రీ. అదే నేను చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా ఎడిక్ట్ అయిపోతారు వీళ్ళు? ఎందుకంటే వాళ్ళకి దేవుని విషయాలంటే రుచి ఉంది, దానికి ది సేవ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు. ఎక్కడేముందో అన్నీ చూసుకుని వాళ్ళు చేసేసుకుంటారు. మనం వెళ్ళే లోపల వాళ్ళు అది కంప్లీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మీటింగ్స్ ఏమైనా ఉంటే, ఏం అవసరం ఉంటే బజార్కి వెళ్ళిపోతారు బ్రదర్స్. వెజిటేబుల్స్ అంటే ఏంటి? అవి కాదు కదరా, ఇది ఇంపార్టెంట్, ఈ గ్లౌజులు ఉండాలి, ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉండాలి, ప్యాకింగ్ ఉండాలి, కాదు ఈ చైర్స్ ఉండాలి, సరిపోవు, ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు చేసేసుకుంటారు. ఈ మినిస్ట్రీకి ఎడిక్ట్ అయిపోయింది. ఎక్కడున్నా, ఏ టైంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు ఇళ్ళని హ్యాండిల్ చేసుకుంటారు, పరిస్థితులు హ్యాండిల్ చేసుకుంటారు, చర్చ్ని కంప్లీట్గా హ్యాండిల్ చేసేసుకుంటారు. అది ప్రభుకి ఇష్టం. ఇలాంటిది ఏంటంటే వాళ్ళకి ప్రభు పట్ల రుచి ఉంది కాబట్టి, ప్రభు థింగ్స్ అంటే రుచి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇలా చేస్తూ ఉంటారు. ఇదొక మినిస్ట్రీ, ఇదొక గొప్ప మినిస్ట్రీ.
ఇలాంటి వాళ్ళు ప్రభుకు అఫెన్సివ్గా ఉంటారు, అంటే వాళ్ళు ప్రభుకు అభ్యంతరంగా ఉండరు వాళ్ళు. ఇది ఎంతో గొప్ప మినిస్ట్రీ, ఇది కూడా గమనించు. అంటే మనకు తెలిసిన కొన్ని మినిస్ట్రీలు, కానీ ఇవన్నీ కూడా మినిస్ట్రీస్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుకు రుచి కలిగిన, ప్రభుకు అభ్యంతరం లేని మినిస్ట్రీలు ఇవన్నీ కూడా, అదే గమనించుకోవాలి. నెక్స్ట్ 2 Corinthians 8:16. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అదే మా తీతుకు ప్రభు ఇలాంటి ఆసక్తి ఇచ్చారు, అంటే ఆనెస్ట్ కేర్. ఎంతో కేర్ చేసుకుంటారు కొంతమంది, వాళ్ళకి అది ప్రభు ఇచ్చిన తలాంత్ అనమాట. కొంతమందికి ఇది ఉంటుంది, ఎంతో కేర్లెస్గా ఉండరు. వాళ్ళ దేవుని బిడ్డలను ట్రీట్ చేస్తాంలో కానీ, బిలీవర్స్ని అదే ట్రీట్ చేస్తాంలో కానీ, ప్రభు విషయాల్లో కానీ వాళ్ళు కేర్లెస్గా ఉంటారు. ఎంతో కేర్ఫుల్గా, ఎంతో కేర్గా చేస్తూ ఉంటారు. కాబట్టి అదొకటి మినిస్ట్రీ, ఆనెస్ట్ కేర్. హృదయంతో వచ్చిన ఎంతో కేర్, అదొక మినిస్ట్రీ. అలా చేయగలగాలి మనం. అది ప్రభుకి ఎంతో, ప్రభు విషయాలు మనం రుచి చేస్తే ఇలాంటి కేర్ మన హార్ట్లో వస్తుంది. ప్రభుని అడిగితే ప్రభు ఇలాంటి కేర్, ఎర్నెస్ట్ కేర్ మనకి ఇస్తాడు. అది మనం మినిస్ట్రీలో వాడాలంతే, అది మినిస్ట్రీ. తర్వాత ఇలాగ చేస్తే వల్ల చూడమ్మా, ఇంకా చదువు 16, ఇంకా చదువు. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికి విశేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలోనూ ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా ఆనెస్ట్ కేర్ ఆయన కొంతమందికే కాదు, అందరికీ చూపించగలదు. అలాంటి ఆనెస్ట్ కేర్, అలాంటి మినిస్ట్రీ మనం ఉంటాం. అది ప్రభుకి ఎంతగానో, ప్రభు మీద మనం రుచి కలిగి ఉంటే మనం ఇలాంటి పనులు చేస్తాం. ఆనెస్ట్ కేర్, మనల్ని కేర్ చేసుకుంటమే కాదు, అందరినీ కేర్ చేయగలం, ఆనెస్ట్గా కేర్ చేయగలగాలి. తర్వాత ఇంకోటి, అక్కడే ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆయనకి ఏంటంటే, ఆయనకి ఎంతో ఇష్టం సువార్త చేస్తాం అన్నది, చాలా ఇష్టం. అందరూ ఆయన సువార్త చేస్తే అందరూ పొగిడే పరిస్థితిలో ఉంటుంది ఆయన. కాబట్టి ఆయన కూడా ఎక్కడికి ఎవరు సువార్తకు బయలుదేరినా వాళ్ళతో బయలుదేరిపోతాడు ఈ బ్రదర్. ఆయనతో పాటు ఈయన పంపించారు, ఎవరిని టైటస్ని పంపించారు. రెడీ అయిపోయాడు, ఇది కూడా సువార్త కూడా రెడీ అయిపోయాడు. ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సో ఇదొకటి అనమాట. ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడైతే మనకి గిండ్లు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేదు కదా. ఆయన అలా కాళ్ళు నడకలే ఎక్కడెక్కడికి వెళ్ళి తిరిగి వస్తారు, లేకపోతే ఏదైనా పశువులు ఏమైనా తినేస్తే తినేయటం అంతే. అయినప్పుడు కూడా రెడీ అయిపోయి అందరు చర్చెస్ పిలుస్తున్నారు ఈయన సువార్తకి వెళ్ళాలంటే. అదిగో బ్రదర్ని పిలవండి, ఆయన వెళ్తారు కదా, ఆయనతో పాటు మేము వెళ్ళిపోతాం. మేము వెళ్తామండి సువార్తగా, బ్రదర్ని పిలవండి. చూసావా ఎంతగా బ్రదర్ అలాగే వెళ్ళిపోతున్నాడో సువార్త ఎక్కడ పడితే. చర్చెస్కి ఎంత నోటెడ్ ఎలాగైపోయాడు బ్రదర్, ఎందుకంటే ఆయన ప్రభు మీద ఉన్నదంట. సేవరింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్, ప్రభు విషయాలంటే రుచి కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు సువార్త అనుకుంటా. ఆయనకి ఏ భయం లేదు. పశువులు తినేస్తాయా, మళ్ళీ ఇంటికి వెళ్తానా లేదా, ఎలా తింటాను, ఎలా ఉంటాను, ఏంటి పరిస్థితి, సుఖం ఉండదు, అది ఏమీ లేదు. అలాగే టైటస్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. ఇదొక మినిస్ట్రీ. అదే అంటున్నాను కదా, ఎవరికైతే ప్రభు విషయాలంటే రుచి ఉంటుందో వీళ్ళు ఇలా చేస్తారు మినిస్ట్రీ. ఇలాంటి వాళ్ళతో ప్రభుకి అభ్యంతరం ఉండనే ఉండదు, లేకపోతే మనం అభ్యంతరకరంగా ఉంటాం ప్రభుకి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఫిలిప్పి 2:25-27 వరకు. 2:25-27. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్నందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను.
అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించను. ఇంకా చదవనమ్మా. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఇలాగున్నారు మా మినిస్టర్ చేసింది. ప్రభు నిమిత్తం, ప్రభు పని నిమిత్తం ప్రాణం పెడతానికి రెడీ అయిపోయాడు. జబ్బు మనిషి అయిపోయాడు. ఇంకా న్యాయం టు డెత్, ఇంకా చచ్చిపోయే పరిస్థితుల్లో ఇంకా దగ్గరికి వచ్చేసాడు, చావు దగ్గరికి వచ్చేసాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పరిచర్య, ఇలాంటిది ఇంతగా ప్రాణ దేహ శరీరాలతో అంత ఇన్వాల్వ్ అయిపోయినా. ఎందుకంటే ప్రభు అంటే రుచి కలిగి ఉన్నారు, దేవుడి విషయాలంటే రుచి వాళ్ళకి. కాబట్టి ఏ కాడకనే దిగిపోతున్నారు. ప్రభు మినిస్ట్రీ గురించి, ప్రభు పని గురించి, ప్రభు బిడ్డల గురించి, ప్రభు సంఘాల గురించి, ఇవన్నిటి గురించి తప్పన ఇలాంటి వాళ్ళ గురించి ప్రభు ఒఫెన్సివ్గా ఉండడు. లేకపోతే ప్రభుకి ఒఫెన్సివ్. అన్ని సుఖంగా, అన్నీ కూడా ఏది పట్టినట్టు, ఏదో ఒకసేపు అలాగా మూతుడుచుకున్నట్టు ప్రభుకి నచ్చదు అలాగా మనకు. ఎందుకంటే మనం ఎందుకు ఇలాగ ఉంటాం, అంటున్నట్టు, ముట్టనట్టు, ఏమి ఎందుకు కష్టం, వందరానికి వస్తేనే కష్టంలాగా ఎందుకు అలా చేస్తాం? ఎందుకు మినిస్ట్రీ మీద ఉండదు? ఎందుకు ప్రభు మీద ఉండదు? ఎందుకు ప్రార్థన, ఇతరుల గురించి ప్రార్థన మీద ఉండదు? ఎందుకు ప్రభు సేవ మీద ఉండదు? ఎందుకంటే మనకు ప్రభు విషయాలంటే రుచి ఉంటుంది. చాలా డేంజర్. రుచి లేకపోతే ప్రభువుకి మనం అభ్యంతరకరంగా ఉంటాం. అది గమనించుకుందాం. చూడు వీళ్ళందరూ ఎలాంటి సేవ చేశారు, చూసావా? అంటే మనకు కొన్నే తెలుసమ్మా. కాబట్టి నేను ఇవన్నీ చేశాను అంటే ఎలా చేశారు, ఎన్ని రకాలైన మినిస్ట్రీస్ మనం చూస్తున్నాము. ఇంకా ఇవంతా కూడా ప్రభుకి ప్రభు అంటే రుచి కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. లేకపోతే ఎంతో టెన్షన్ కలిగిన మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా. కొలెషన్స్ 1st chapter 7th verse 8th verse. ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో. ఇక్కడ మనం చూస్తున్నాం కొలసీలో 1:7-8 ఆయనకి ఆత్మనందు ప్రేమ కలిగి ఉన్నాడు. లవ్ ఇన్ ద స్పిరిట్ అని ఉంది. కానీ ఆయనకి వేరే విషయాలు ఎక్కువగా తెలియదు. అంటే జ్ఞానం కలిగి లేడు ఈ విషయంలో. ప్రేమ అయితే ఉంది కానీ జ్ఞానం లేదు. ప్రేమలో కూడా ప్రతి దానికి మనకి ఎలా వాడాలో అన్నది, ప్రేమ కూడా ఎలా వాడాలో అన్నది మనకి ఉండాలి, తెలియపరుస్తాడు ప్రభు. అది లేదు. సో కాబట్టి అపోస్తలుడు పౌలు ప్రార్థన చేస్తున్నాడు అతని గురించి. ఏంటంటే అన్ని విషయాలు, ప్రేమే కాదు అన్ని విషయాలు ఆయన ఎదగాలని. ప్రభు చదువు 8th verse చదువు. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇంకా 7th verse. ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన
మీరు ఈ సంగతులను నేర్చుకుంటేది. ఇంకా 9th verse. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. అన్ని విషయాలు ఎదగాలని. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన బిడ్డలు ఒక సబ్జెక్ట్లో బాగున్నారు, మిగిలిన సబ్జెక్ట్ అన్నీ కూడా మనం బ్రష్ చేయాలి కదా. అంటే అన్ని సబ్జెక్టులో చక్కగా పాస్ అవ్వాలంటే అన్ని సబ్జెక్ట్స్ మనం బ్రష్ చేస్తాం. కాబట్టి మన ఇది కూడా మన అపోజిట్ పౌలు మనకి చెప్తున్నాడు, ఆ పర్ఫెక్షన్ రావాలంటే వీళ్ళంతా ప్రార్థన చేస్తాను. వాళ్ళకి ప్రేమ ఉంది కానీ జ్ఞానంతో కూడిన ప్రేమ లేదు. వాటి గురించి ప్రార్థన చేస్తాను. అదే కాదు, ప్రేమ ఉంటే చాలదు, మిగిలిన ఎన్నో విషయాల్లో ప్రభు చిత్తాన్ని ఎరిగి చేయాలని చెప్పి అపోజిట్ పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రాస్ గురించి. సో మనం కూడా ఇదొక మినిస్ట్రీ. అందరు బిడ్డలందరూ, దేవుని బిడ్డలందరూ ఆయన పర్ఫెక్షన్ ఎదగాలని, ఇందులో కూడా లోపం ఉండకూడదని, మనకి ఉండకూడదు లోపం, వాళ్ళకి ఉండకూడదు. కాబట్టి అందరి విషయాలు ప్రార్థన చేయాలి. చూడు ఎలా చేస్తున్నాడు ప్రార్థన, రోజు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాడు అపోజిట్ పౌలు. మంచిదే, వాళ్ళ ప్రేమ ఉంది కానీ జ్ఞానంతో లేని ప్రేమ ఎలాగది? అదే దేవుని చిత్తం కాదు కదా. సో ఈ విధంగా ఇదొక మినిస్ట్రీ. ఎందుకు చేస్తున్నాడు అపోజిట్ పౌలు ఇది? ఎందుకంటే ఆయన థింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని విషయాల మీద రుచి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అలా చేస్తున్నాడు. ఇది చూడు, ప్రార్థన చేయాలంటే కూడా ఎంతో పేషెన్స్ కానీ ఎంత అవసరం. కొన్నిసారి ఇంట్రెస్ట్ ఉండదు కదా. కాదు అపోజిట్ పౌలు అలా చేయట్లేదు, ఆయనకి దేవుడి మీద రుచి ఉంది కాబట్టి వీళ్ళ గురించి ఇంకా వాళ్ళు పర్ఫెక్షన్లో రావాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటాను. సో ఇదొక మినిస్ట్రీ. ఇలాంటి విషయాలు ప్రభుకి ఎంతో ఇలా చేస్తే కనుక ప్రభుకి మనం అభ్యంతరకరంగా ఉంటాం. ఇది మినిస్ట్రీ అన్న విషయం మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొలెషన్స్ 4:12-13. కొలెషన్స్ 4:12-13. కొలెసీలు 4:12-13. పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇదొక మినిస్ట్రీ. మనం ప్రార్థనలో పోరాడవలసి ఉన్నాం అందరి గురించి, మన దేవుని బిడ్డల గురించి, తర్వాత సంఘాల గురించి మనం ఈ విధంగా పోరాడవలసి ఉన్నాం. సపోజ్ మనకు తెలియలేకపోతే ఇప్పటి నుంచైనా మనం స్టార్ట్ చేద్దాం. ఎవరైతే లేబరింగ్ చేస్తున్నారో, ఎవరైతే మళ్ళీ ప్రభు సేవ చేస్తున్నారో, ప్రభు విషయాలు లేబర్ చేస్తున్నారో, వీళ్ళందరి గురించి మనం ఎడతెగగా పోరాడుతూ ఉండాలి ప్రభు ప్రార్థన. ఇదొక మినిస్ట్రీ. ఇది ఎందుకు మనం చేయగలం? ఇప్పుడు చేయగలం ప్రభు మీద రుచి ఉంటే, ప్రభు విషయాలంటే రుచి ఉంటే ఇవన్నీ మనం చేసుకుంటాం. మనకి ఇవన్నీ చేస్తే మనకు టైమే దొరకదు. చక్కగా ప్రభు విషయాల్లో ఎంతో మనం ఎదగలం. ప్రభుకు మనం ఎన్నడూ కూడా అభ్యంతరకరంగా మనం ఉండాం. సో ఇదొకటి చేద్దాం. ఇది మినిస్ట్రీ అనే విషయం గుర్తుంచుకోండి. 1 Thessalonians 3:2-3. 1 Thessalonians 1 Thessalonians 3:2-3. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించెనము అని. ఇదొక మినిస్ట్రీ. కొన్నిసార్లు దేవుని బిడ్డలు కష్టాల్లో, బాధల్లో ఉంటారు కదా. ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చేస్తారంటే విశ్వాసం నుంచి దిగజారిపోయే పరిస్థితులు వస్తారు. ఇంకా పడిపోతారేమో అన్న పరిస్థితులు వచ్చేస్తారు.
కానీ ఈ దైవజనుడు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళ విశ్వాసం పడిపోకుండా, జారిపోకుండా వాళ్ళు ఎంతో బలపరిచి, స్థిరపరిచి, వాళ్ళు ఎన్నో మాటలు విశ్వాసం, వాళ్ళకి ఇంకా విశ్వాసం ఇంక్రీజ్ చేసే మాటలు చెప్పి వాళ్ళను బలపరుస్తున్నాడు అనమాట. ఇది కూడా మన మినిస్ట్రీ. ఇది కూడా ప్రభు ఎప్పుడు చేస్తాం ఇవన్నీ కూడా? ఇలా పనులు మనం ఎప్పుడు చేస్తాం? వాళ్ళని ఎన్నో మనకి ఇది తగును, మన ప్రభు సేవలో ఉన్నాం, మనకి శ్రమలు తప్పు, కష్టాలు ఉంటాయి మనకి, ఈ విధంగానే మనం సేవ చేయాలి, ఇది మనకి అపాయింట్ చేసిందే ఇది అని చెప్పే వాళ్ళని చక్కగా ఓదార్చి, బలపరిచి, స్థిరపరిచి ఎప్పుడు చేయగలం మనం? ఎప్పుడైతే మనం థింగ్స్ ఆఫ్ గాడ్, ప్రభు విషయాలు రుచి ఉంటాము. ఇవన్నీ మన హెచ్చరికలు. వీళ్ళందరిని బలపరుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలు ఎవరెవరైతే వీక్గా ఉన్నారో, ఫెయిత్లో వీక్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం కదులుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బలపరుస్తాం. పోనీ మనకెందుకు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు అన్నది ఉండదు. ఎందుకంటే ప్రభు విషయాలు రుచి కలిగి ఉన్నారు. బాగా ఉండాలి, వాళ్ళు ఇంకా ఎదగాలి, ప్రభువులు ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి, ఇంకా వాళ్ళు ఆత్మీయంగా అయిపోవాలి, ఇంకా ఎన్నో ఫ్రూట్స్ తీసుకురావాలని ఆశ కలిగి ఉంటాం. కాబట్టి మనం వాళ్ళు ఆ విధంగా హెచ్చరిస్తూ ఉంటాం. అది మా ప్రభు ఇవన్నీ చేస్తారు. మనకి ఎంతగానో ప్రాణ, దేహ, శరీరాలు ఎంతగానో అంటే టెన్స్ అవుతాం. మనం ఎలా హ్యాండిల్ చేయాలి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, దేవుని బిడ్డలు ఏ విధంగా హెచ్చరించాలి, వాళ్ళ ఒక స్టేట్కి ఎలా తీసుకురావాలి అన్నది ఎప్పుడు ఉంటుందంటే మనం దేవుని విషయాలు రుచి కలిగి ఉంటే అది ఉంటుంది. సపోజ్ మనం ఇలా చేయకపోతే ప్రభువుకు అభ్యంతరంగానే ఉంటాము. కాబట్టి ఇదొక మినిస్ట్రీ. జాగ్రత్త, ఇది కూడా చేయాలి మనం. నెక్స్ట్ ఫస్ట్ తిమోతి 1 chapter 16 to 18. మొదటి తిమోతి 1 chapter 16-18. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజీయుండి అక్షయుడును అదృశ్యుడనకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చదవమ్మా. సరే, ఫిలోమెన్ 1 chapter 5 to 7. ఫిలోమెన్ 1:5-7 వరకు. ఈ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలనున్న సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావలియునని వేడుకొనిచున్నాను. ఫిలోమెన్ 1 chapter అది మీనింగ్ రావట్లేదు, నేను ఇంగ్లీష్లో చదివేస్తాను. ఫిలోమెన్ 1 chapter 5 to 7. 19. పౌలును నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయుము. 5th verse నుంచి చదువు. ఫిలోమెన్ 1 chapter 15 verse నుంచి. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలనున్న సమస్త పరిశుద్ధుల ఎడలనున్న నీ కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్య కావలయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల Actually, hearing of your faith and love and faith which you have towards Jesus Christ, towards all saints. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే వీళ్ళు వింటున్నారో, అంటే పౌలు వింటున్నాడో ఈ ప్రేమ, తర్వాత ఈయనకున్న విశ్వాసం ప్రభు మీద, ఇంకా సెయింట్స్ అంతా అంటే బిలీవర్స్ మీద, సంఘస్థుల మీద ఉన్న ఈ ప్రేమ, నమ్మకం ఎప్పుడైతే వింటున్నాడో ఈయనకెంతో సంతోషం అవుతుంది. ఇంకా ఎంతో సంతోషం అవుతుంది, ఎంతో కన్సోలేషన్, అంటే తృప్తి అయిపోతుంది ఆయన ఆ ప్రేమ గురించి. ఎంతో అలా అంటే ఇంకా అలా మా బౌల్స్ అంటే కొన్నిసార్లు రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలు, ఆయన పలికే మాటలు, ప్రభు విశ్వాసం గురించి ఆయన పలికే మాటలు, తర్వాత వచనాలు, ఈయన ఎంతోగానో ఆయన ప్రభు గురించి చెప్పేది, ఇవంతా కూడా వీళ్ళకి ఎంతో సంతోషం, కన్సోలేషన్, తర్వాత తృప్తి అయిపోతుంది వాళ్ళ కడుపులో. అబ్బా, కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్ని వాక్యాలు, కొన్ని పాస్టర్స్ కొన్ని వాక్యాలు చెప్తే ఎంతో తృప్తిగా ఉంటుంది, ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో జాయ్ వస్తుంది. అబ్బా, ఎంతో అంటే మనం ఎంతో బాధలో ఉంటాం, లేకపోతే నిరుత్సాహంలో ఉంటాం, లేకపోతే ఎలాగా నా పరిస్థితులు ఉంటే కొన్నిసార్లు వాక్యాలు దేవుని సేవకులు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఎంతో సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, తర్వాత ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అలాగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చేయగలగాలి దేవుని బిడ్డలకి, సంఘస్థులకి, సెయింట్స్కి. ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు, ఆ విధంగానే మనం కూడా చెయ్యాలి అని చెప్పి అని ప్రభువుకి ఇలా చేస్తున్నట్టయితే మనం ప్రభు విషయాలు సేవ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, అంటే ప్రభు విషయాలు రుచి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ చేస్తాం, ఎంతో టైం స్పెండ్ చేస్తాం, ఆయన ప్రేమిస్తాం, ఆయన విశ్వాసం గురించి మాట్లాడతాం, ఇవన్నీ కూడా మన సంఘస్థులతో మాట్లాడతాం ఆయన మీద రుచి కలిగి ఉంటేనే, లేకపోతే మనం ఇవన్నీ చేయం కదా. సపోజ్ ఇలాగుంటే మనం ప్రభుకి అభ్యంతరకరంగా లేవు, లేకపోతే మన అభ్యంతరకరంగానే మనం దేవుని బిడ్డలకి సంతోషం కలిగించాలి, తృప్తి కలిగించాలి, తర్వాత వాళ్ళకి ఎంతో సాటిస్ఫాక్షన్ కలిగించాలి. మన మాటలు బట్టి కానీ, మన హెచ్చరికలు బట్టి కానీ, తర్వాత మన ప్రేమతో, విశ్వాసంతో ఇవన్నీ దేవుని బిడ్డలకి, సంఘస్థులకి మనం ఇవన్నీ కూడా కలిగించగలగాలి. కలిగిస్తేనే మనం ప్రభు విషయాలంతా రుచి కలిగి ఉన్నామని అర్థం, లేకపోతే మనం ప్రభుకి అభ్యంతరంగానే ఉన్నామన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఎన్ని మినిస్ట్రీసో మనకు తెలిసిన మినిస్ట్రీ చాలా తక్కువ కదా. ఏదో జస్ట్ వాక్యం చెప్పేస్తాం, ఇంకా తర్వాత ఇదిగో తుడుస్తాం, ఏ ప్లేట్లు కడుగు, ఇవే నాకు తెలుసు. కానీ అది కాదు, ఇవన్నీ కూడా ప్రభు మినిస్ట్రీ. యాక్చువల్గా ఈ మినిస్ట్రీతో ప్రభుకి ఎప్పుడు చేయగలం ఇవన్నీ మినిస్ట్రీలు? మనం ప్రభు ఉంది రుచి కలిగి ఉంటేనే చేయగలం ఈ మినిస్ట్రీస్. మనకి ఇవన్నీ కూడా సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న పరిచర్య ఇది. ఇలా చెయ్యాలని ప్రభు ఆశ, లేకపోతే ప్రభుకి మనం అభ్యంతరకరంగానే ఉంటాం. లేకపోతే మనం ఇలాంటి చేయకపోతే మనం ఏం చేస్తున్నాం తెలిసినమ్మా? మళ్ళీ చదువు మత్తయి 16:23 ఒకసారి ఇది అయిపోతుందమ్మా, చదువు ఒకసారి. ఇలా సపోజ్ మనం చేయకపోతే మనం ఇది చేస్తాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. కానీ కోపం వస్తుందమ్మా, ఎందుకంటే ఇవి మనం చేయకపోతే మన మనుషుల సంగతే చూస్తాం. కాబట్టి ప్రభు మనం ఏం ఆశిస్తున్నాడో అది మనం ఆలోచిస్తాం. మనం ఏదో చేసేస్తున్నాం పరిచర్య అని మనం అనుకోవద్దు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, చూసాం కదా, ఇవన్నీ పరిచర్యలే. ఇవన్నీ కూడా ప్రభు ఎందు మనం సేవరింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్, ప్రభు విషయాలు
రుచి కలిగి ఉంటే ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇన్ని పరిచర్యలు మనం చేయగలం. అప్పుడు మనకి ఈ థింగ్స్ ఆఫ్ మెన్ మీద ఎక్కడ ఉంటుంది, మనకి అటెంటి రుచి ఉంటుంది, రుచి ఉండదు. స్లోగా మనం వాళ్ళు అందరం కూడా ప్రభు పర్ఫెక్షన్లో వస్తాం. ఇంకోటి అంటే మనం ఎంత ప్రభుని సంతోషపెడతామంటే మన ప్రభువుకు అభ్యంతరకరంగా ఉన్నాం. చూడు పీటర్ని ఎలా తిట్టాడో ప్రభు. సో ప్రభు మన విషయం అలాగన్నాడు. సరే, ఇది గమనించుకుందాం. నా ప్రభా గనుడ మహోన్నతుడ పరిశుద్ధుడా నిత్య నివాసి మరొకసారి తండ్రి ఆయన మీ పాదం దగ్గరకు వచ్చాను ప్రభు. నాయన నేను ఎంతవరకు ప్రభా బిడ్డలకు నేను చెప్పగలిగాను నాకు తెలియదు. నాయన నా ప్రభా నా తండ్రి సహాయం చేయండి. దేవా బిడ్డలకు ప్రభు మీరే గుర్తు చేయమని మీ సన్నిధికి వస్తున్నాను ప్రభు. నాయన ఎన్ని పరిచర్యలు ప్రభు వాళ్ళకి దేవ అలవాటు అవ్వగలరికి సహాయం చేయండి. మేము అలవాటు చేయగలరికి సహాయం చేయండి. అపోజిల్ పౌలు ఏ విధంగా అయితే ప్రభు రకరకాలైన పరిచర్యలు వాళ్ళకి అలవాటు చేశాడు, ఏ విధంగా అయితే వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేశాడు ప్రభు. నాయన ఏ విధంగా అయితే ప్రభు దేవ ఎలీషా లాగా, కింగ్ డేవిడ్ లాగా, సాయల్ లాగా ప్రభు, నాయన తిమోథెస్ లాగా, ఎఫ్ఎఫ్రాస్ లాగా, ఎఫ్రఫ్రోడోస్ లాగా ప్రభు నాయన ఇలాగా రకరకాలైన పరిచర్యలు మేము చూసాం తండ్రి. దేవా ఇవన్నీ కూడా ప్రభు మిమ్మల్ని దేవా మీ ఎంత రుచి ఉన్న వాళ్ళే చేయగలరు ఇవన్నీ పరిచర్యలు ప్రభు. లేకపోతే మీ కోపం వస్తుంది నాయన. మేము అభ్యంతరకరంగా ప్రభు మీకు ఉంటాం దేవా. నా ప్రభు ఇలా కాకుండా ప్రభు నాయన నా ప్రభు ఇవన్నీ చేస్తే మేము మనుషుల విషయాలు తలంచుకున్న వాళ్ళం కాదు దేవా. మీ విషయాలే తలంచుకుని మీ అందరూ రుచి కలిగి ఉంటాం ప్రభు. దేవ ఈ విధంగా మా లైఫ్ స్టైల్ మార్చమని మీ సన్నిధి కోసం ఈ దినం నుంచే ప్రభు నాయన నా ప్రభా దేవా మేము దేవా ఇవన్నీ కూడా మేము రిటైన్ చేసుకుని మా నాలెడ్జ్లో మేము ఇవన్నీ రిటైన్ చేసుకుని దేవా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటాను సహాయం చేయండి. అకార్డింగ్లీ ప్రభు మేము ఇవన్నీ కూడా చేయగలడు కూడా సహాయం చేయండి నాయన. సంఘ బాధ్యతలు నాయన, దేవుని బిడ్డల బాధ్యత నాయన దేవా రకరకాలైన బాధ్యతలు మాకు ఇచ్చారు ప్రభు. దేవా తెలియలేకపోయింది ప్రభా. ఇక మీద ప్రభు ఇవన్నీ చేయగలడానికి సహాయం చేయండి దేవా. ఫిజికల్ స్ట్రెయిన్ మేము తీసుకున్నాం కానీ నాయన ప్రాణ దేహ శరీరాలతో సహా ప్రభు నాయన మిమ్మల్ని ప్రేమించి సేవించగలట్టుగా సహాయం చేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభు. ఎంత స్ట్రాంగ్ స్టెప్ ప్రభు కింగ్ డేవిడ్ తీసుకున్నాడు నాయన. నా ప్రభు ఎంత ప్రభు నాయన దేవుని ప్రజలకు ప్రభు డెలివరెన్స్ అందించాడు. జయాలు కూడా ఆ విధంగా చేసి ఆడ మనిషి అయి ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేసింది ప్రభు. ఎంతో బలిష్ఠులైన దేవ వాళ్ళు చేయలేకపోయారు కానీ తనని హెల్ప్ చేసింది ప్రభు. ఈ విధంగా ప్రభు నాయన మేము కూడా దేవ మా స్త్రీలంగా ప్రభు మేము కోసం మీకు అలా చేయగలిగి సహాయం చేయండి తండ్రి నాయన. టైటస్ అయితే ఎర్నెస్ట్ కేర్ ప్రభు సంఘాలకు ఇచ్చాడు నాయన. అంతేకాదు ప్రభు నాయన ఆ బ్రదర్ కూడా దేవా ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరు ఓపెన్ ఎయిర్ సువార్తకి వెళ్తే వాళ్ళతో పాటు ప్రభు వెళ్ళిపోయేవాడు. సంఘాలు ఆయన ఇన్వైట్ చేసే ప్రభు దేవా. నా ప్రభు ఎంత కష్టం ఆ రోజుల్లో అయితే దేవా. బండులు లేవు, ఏమీ లేవు, అలా కాళ్ళు నడకం నాయన. ఎక్కడ చచ్చిపోతే ఇంకా మరి ట్రేసెస్ లేకుండా అయినప్పటికీ ప్రభు నాయన మీ ఎడ్ల రుచి కలిగి ఉన్నారు కాబట్టి దేవా స్థాయికి దిగి అంతగా ప్రభు పరిచర్య చేయగలరు. మేము కూడా ఆ విధంగా చేయగలరు సహాయం చేయండి. ఇవన్నీ చేసి అప్పుడు మేము నిద్రించగలరు సహాయం చేయండి. మీ చిత్తానుసారమైన సేవ ప్రభు ఈ దేవ ఈ తరానికి చేసి అప్పుడు నిద్రించగలరు సహాయం చేయండి ప్రభు నాయన. ఈ రోజు నుంచే ప్రభు మేము ఇవన్నీ ప్రాక్టీస్ చేయగలరు సహాయం చేయమని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.